నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి. వీరు పోర్బందర్లో 1869లో జన్మించడం అనేది జరిగింది. అహింస, సత్యం ఆయుధాలతో ఇదే ఆయుధంగా స్వాతంత్ర పోరాటంలో వారికి ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ఏంటంటే వారు రాసిన గ్రంథం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ప్రసిద్ధి చెందింది. అలాగే మన భారతదేశానికి ద్వితీయ ప్రధానమంత్రిగా 1964 నుంచి 1966 వరకు పనిచేసినటువంటి భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా ఈరోజే. అంటే పాకిస్తాన్ యుద్ధంలో 1965 సంవత్సరంలో యుద్ధ సమయంలో జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని ఇచ్చి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ప్రజల యొక్క అభిమానం పొందినటువంటి ప్రజానేత వీరు కాశీ విద్యాపీఠం నుంచి డిగ్రీ పొందారు. దాని యొక్క బిరుదు ఏమిటి అంటే శాస్త్రి. వారు వివేకానందులు, అలీప్ సెంటి యొక్క ప్రేరణ కూడా పొందారు. భారత రాజకీయాల్లో కాంగ్రెస్లో చేరి, అలాగే మహాత్మా గాంధీ, నెహ్రూలకు అనుచరులుగా పలు ఉద్యమాల్లో అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, సత్యాగ్రహాలు కానిలో కూడా పాల్గొనటం, దాదాపు 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడం కూడా జరిగింది. వారి రాజకీయ జీవితంలో ఉత్తరప్రదేశ్లో గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హోమ్ మినిస్టర్గా, అలాగే రవాణా శాఖ మంత్రిగా పనిచేసేయడం అనేది జరిగింది. అంటే వీరు చాలా కష్టపడి చదివిన వ్యక్తి. వారికి మనం భారతరత్న అనేది మరణానంతరము 1966 సంవత్సరంలో ఇవ్వటం అనేది జరిగింది. నెహ్రూ గారు ప్రధానమంత్రి సమయంలోనే 1951 నుంచి 56 వరకు కూడా రైల్వే మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. తర్వాత హోమ్ మినిస్టర్గా 1961 నుంచి 63 వరకు కూడా వారు పనిచేశారు. తర్వాత వారి యొక్క స్వస్థలం ఎక్కడ అంటే మొఘల్ సరాయ్ యూపీలో. అంటే వీరికి నిజాయితీ, నిబద్ధతకి పేరు పొందినవారు. వీరికి దేశభక్తి అంటే పెరుగు. ఇంకేంటే దేశానికి కావాల్సింది ఏంటి అంటే అన్నానికి లోటు ఉండకూడదు. అందుకోసం వ్యవసాయం చేసే రైతుకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. అందుకే జై కిసాన్ వారి టైంలోనే అగ్రికల్చర్కి గ్రీన్ రెవల్యూషన్కి వారి నాంది పలికారన్నమాట. అందుకోసమే వారి ప్రధానమంత్రిగా ఉండగానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని స్థాపించడం అనేది జరిగిందన్నమాట 1964 సంవత్సరంలో. అలాగే అదొక్కటే సరిపోదు, పాల విప్లవం, క్షీర విప్లవం, దీనికి కురియన్ గారి యొక్క సలహాతో, వారి యొక్క మంచి ప్రోద్బలంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని కూడా ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వీరు. అంటే వీరు భారతదేశానికి మనకి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ కావాలి అని రైతు యొక్క కష్టానికి తగ్గ వారికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి రైతు శ్రేయస్ కోసం జై కిసాన్, రైతు లేకపోతే మనం మనిషి బ్రతకడానికి చాలా కష్టం అనే ఉద్దేశంతో జై కిసాన్, అలాగే జై జవాన్. మన భారత సరిహద్దులను కాపాడుకోవాలంటే మనకి సైనిక బలం అనేది మనం పెంచాలి, సైనికులకు మనం మద్దతుగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 1965 సంవత్సరంలో పాకిస్తాన్ సమయంలో జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని ఇచ్చారన్నమాట. ఆయన ప్రధానిగా 1964 జూన్ 9 నుంచి 1966 జనవరి 11 వరకు కూడా పనిచేశారన్నమాట. అంటే పాకిస్తాన్ యుద్ధం అనేది ముగియడానికే తాష్కెంట్ ఒప్పందం అనేది జరగడం అనేది జరిగిందన్నమాట రష్యాలో. అందుకోసం ఆ తాష్కెంట్ ఒప్పందం తర్వాతే వారు
గుండెపోటుతో మృతి చెందడం అనేది జరిగింది. కానీ ఇప్పటికీ కూడా వారి మరణం మీద కాస్త అనుమానంగానే ఉంటుందన్నమాట. ఇంకేంటే వారు ప్రధానమంత్రిగా ఇంగ్లాండు, కెనడా, నేపాల్, ఈజిప్ట్, బర్మా, యుగోస్లావియా అలాగే ఇలాంటి దేశాలు సందర్శించారు. వారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ యొక్క బీహెచ్యూలో అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈ యొక్క జేబీ కృపలానికి వారు సూపర్వైజర్గా పనిచేయటం అనేది జరిగిందన్నమాట. అంటే వారికి ఏంటంటే ఎక్కువగా సాధారణంగా మనం చెప్పేది ఏంటంటే ఈ నిజాయితీకి కొలబద్ద ఏమిటి అంటే వారి ఇంట్లో ఒక శుభకార్యానికి వెడ్డింగ్ కార్డులకి 10 మందికి ఇన్విటేషన్ పంపించేటప్పుడు ఏంటంటే సొంత ఖర్చులతోనే ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి వీల్లేదు, నా సొంత డబ్బుల నుంచే నేను దానికి స్టాంపులు అంటించాలని వారి యొక్క స్టాఫ్కి చెప్పడం అనేది జరిగింది. అది నిజాయితీ. ఇంకేంటే వారి నిజాయితీ గురించి మనం ఎవరికి కూడా పైరవీ లేకుండా ఏ ఒక్కరికి కూడా రాజకీయ ప్రేమ రాజకీయాలనే వారసత్వం కాదని ఎవరిని కూడా రాజకీయాల్లో కానీ పలుకుబడి కానీ ఉపయోగించి కానీ పనులు చేయించుకోవడమే కానీ ఏముండేది కాదన్నమాట. ఆయన అంతటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. అంచేత ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, భారతరత్నగా, జై కిసాన్ జై జవాన్ అని నినాద ఇచ్చినటువంటి మహా వ్యక్తిగా ఆయన మనకు ఎప్పుడు కూడా గుర్తుంటారు. అంటే వారు ఇచ్చినటువంటి ఇంకొకటి మన ఆంధ్రాలో ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి సమయంలోనే ప్రారంభించడం అనేది జరిగింది. మరి వారికి గౌరవ సూచకంగా ముస్సూరులో నుండి ఐఏఎస్ శిక్షణా కేంద్రానికి వీరి పేరు పెట్టడం జరిగింది. ఇదే కాదు, వీరికి సలహాదారుగా ఎవరు ఉండేవారు తెలుసా? కులదీప్ నాయర్ వారు ఉండేవారు అన్నమాట. అంటే వీరి యొక్క గౌరవార్థం కాశీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా, విమానాశ్రయానికి కూడా వీరి పేరు పెట్టడం అనేది కూడా జరిగిందన్నమాట. అంటే వీరికి స్వతహాగా ఏంటంటే చాలా నిరాడంబరుడు, నిజాయితీపరులు. ఎక్కువ మంది భారత ప్రజానీకానికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రధానుల్లో వీరు ఒకరు. అందుకోసం వారి యొక్క జయంతి సందర్భంగా మరి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆదర్శాలని మనం కొంతవరకైనా కనీసం ఒక 20% అయినా సరే మరి ప్రస్తుతం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. కష్టపడే తత్వం అనేది వారు ఎంత చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఒక ఏరు అడ్డంగా ఉంటే ఏరులో పుస్తకాలన్నీ కూడా నెత్తిమీ పెట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి ఏరు దాటి స్కూల్కి వెళ్ళి చదివిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కష్టజీవి, బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకే ప్రజల యొక్క స్థితిగతులు అనేవి కూడా తెలుస్తాయి. అందుకోసం ఏంటంటే మనం వారి యొక్క జీవితం అనేది ఒక తెరచిన పుస్తకం. వారి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. వారి గురించి ప్రస్తుత రాజకీయ నాయకులు ఎంతో మనం ఒక ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నట్లయితే నిజంగా జన్మధన్యం. అందరికీ రావండి పదవులు, అందరూ ముఖ్యమంత్రి ఎవరు, అందరూ ప్రధానులు ఎవరు, అందరూ ఎమ్మెల్యేలు ఎవరు, కానీ అయిన వాళ్ళు ఏంటంటే ప్రజలకి చేరువుగా ఉండి ప్రజల యొక్క సమస్యలు తీర్చినట్లయితే వారికి నిష్కలంకంగా నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో నిజంగా మనం వారికి ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్కకి పుష్పాంజలి ఘటించిన వాళ్ళము, ఘన నివాళి మనం అర్పించడం అంటే అదే. వారు ఇచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళ మార్గదర్శకంలో మనం నడిచినట్లయితే నిజంగా వారికి మనం ఇచ్చే గౌరవం అదే. అందుకే మన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.